భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో టైర్ పగలడంతో పొలంలోకి దూసుకెళ్లిన బస్. మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ బీహార్ సీఎం వింత ప్రవర్తన, దుమారం రేపుతున్న వీడియో. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం, తొలి చిత్రానికి సంతకం చేసిన మొనాలిసా. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వరంగల్ పోలీస్ కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఎంజిఎం సెంటర్ నుండి కేఎంసీ వరకు భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వరంగల్ పోలీసులు కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులను, నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో వరంగల్ ఎంజిఎం సెంటర్ నుండి కేఎంసీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవడ సిఐ గోపి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో కఠిన శిక్షలు బాధ్యులు కావాల్సి వస్తుందని తెలిపారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, గంజాయి గుడుంబ లాంటి విషయాలు తెలిసినట్లయితే మట్టెవాడ పోలీసులకు తెలియపరచాలని చెప్పారు. నడవాలి జీబ్రా గీతల వద్ద రోడ్డు మనం దాటాలి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నుండి మన యొక్క కేఎంసీ మన కాలేజీ వరకు ఈరోజు ర్యాలీగా సమాజంలో మార్పు కోసం ఈ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా ముఖ్యంగా మంచి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, అదేవిధంగా హెల్మెట్ లేకపోవడం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తర్వాత హై స్పీడ్, ఇప్పుడు మనకు సిటీలో లిమిట్ ఉంటుంది, సరే హైవేల మీద స్పీడ్ అంటే అది
మీరు యూత్ ఇంత నడుం కట్టుకొని ఇంత గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి సమాజంలో మీరే రేపు దేశానికి కూడా మీతో పాటు చేయి కలిపి ఇంత దూరం మమ్మల్ని కూడా నడిపించినందుకు మీ ఫ్యాకల్టీ మెంబర్స్కు తర్వాత పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ లేని నవ సమాజాన్ని నిర్మిద్దాం అన్నలారా అక్కలారా ఆలకించరండి ఆలకించి మా మాట ఆచరించండి అన్నలారా అక్కలారా ఆలకించరండి ఆలకించి మా మాట ఆచరించండి ఆటో డ్రైవర్ అయినా పండితోలే బ్రదర్ అయినా లారీ నడిపే అన్నైనా స్కూటీ తోలే చెల్లైనా ఆటో డ్రైవర్ అయినా పండితోలే బ్రదర్ అయినా లారీ నడిపే అన్నైనా స్కూటీ తోలే చెల్లైనా వేగము కన్నా ప్రాణమే మిన్నా వేగము కన్నా ప్రాణం నడపరాదు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు లైసెన్స్ లేకుండా వాహనము నడపరాదు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు హెల్మెట్ లేకుండా సాగించే ప్రయాణము హెల్మెట్ లేకుండా సాగించే ప్రయాణం ప్రాణానికి ప్రమాదము ప్రతి గడియ గండము అన్నలారా అక్కలారా. నాలో చివరి శ్వాస వరకు పేదల పక్షాన వారికి న్యాయం జరిగే వరకు కోట్లాడుతూనే ఉంటా అని మాజీ ఎమ్మెల్యే నరేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నరేందర్ నివాళులర్పించి అనంతరం నరేందర్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు 420 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచాయని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు చేయకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నరేందర్ తెలిపారు. గాంధీజీ ఆశయాలను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నరేంద్ర మోదీ నాయకత్వం వద్దురా పాలన కాంగ్రెస్ పాలన వద్దురా పాలన కాంగ్రెస్ పాలన వద్దురా పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ 420 హామీలను 420 హామీలను ఇచ్చినటువంటి దగుల్బాజీ 420 హామీలను ఇచ్చినటువంటి దగుల్బాజీ కాంగ్రెస్ 420 హామీలు ఇక్కడ పోవడానికి మళ్ళీ
పార్టీ ఎన్నికల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు అలాంటి హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు విస్మరించి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తూ ఇక్కట్ల పాలు చేస్తూ వాళ్ళను రోడ్ల పాలు చేసే దిశగా పోతున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు వచ్చిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మా నిరసనను గాంధీ మహాత్మునికి మా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రిప్రజెంటేషన్కు గాంధీ మహాత్ముడు అన్న వాళ్ళకు బుద్ధి చెప్పాలి. తెల్లారులైతే వాళ్ళ జాతీయ నాయకత్వం ట్యాగ్ పెట్టుకుంటారు గాంధీ అని చెప్పి మరి ఆఖరికి ఆ గాంధీ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుతున్నారు కాబట్టి ఈ హామీల విషయంలో మా పోరాటం ఆగదు. ఈ ప్రాంతంలో ఆ హామీలను నెరవేర్చేదానికి వరంగల్ జిల్లా కేంద్రంగా తెలంగాణ సినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని మురళీధర్ దేశ్ పాండే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రం మన సినిమా అని వరంగల్ నగరంలోని రత్న హోటల్లో కళాకారుల సమావేశం నిర్వహించుకున్నారు. తెలంగాణ సినీ టీవీ జానపద సాహిత్య సంగీత నృత్య నాటక కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేసుకుని ప్రజాప్రతినిధులను పిలిచి వారి ద్వారా కళాకారుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. మన రాష్ట్రం మన సినిమా అని వరంగల్ నగరంలో సినీ స్టూడియో నిర్మాణం చేయాలని మురళీధర్ దేశ్ పాండే కోరారు. ఇక్కడ ఉన్న టాకీస్లు కానీ అక్కడ ఉన్న ఏదో రకంగా టెంకి తీసుకురావాలని పెట్టుబడి పెట్టి సినిమాలు తీసినా కూడా ఎందుకు లేదు అంటే ఆంధ్ర వాళ్ళ పెద్దలం ఇంకా కొనసాగుతూ చేశారు. మన కరోనా చంపే సీనారనే తీసుకోండి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ కళాకారులు వాళ్ళు తొక్కేస్తా ఉన్నారు. ఆ తొక్కి గత 2 నెలలుగా హైదరాబాద్ నగరంలో ఒక 4 సార్లు ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరూ కూడా పూర్వాభివృద్ధి చెందాలి. మన తెలంగాణలో ఉన్న కళాకారులు కూడా సూపర్ స్టార్ అయ్యే దిశగా మన ప్రయాణంలో ఏదంటే ఒక సినిమా రంగం. ఆ సినిమా రంగాన్ని ముందుగా మనం కాపాడుకోదలుచుకుంటే మిగతా కళా సంస్థలన్నీ కూడా మన వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాస్తవంలోనూ భవిష్యత్తులో ఒక పట్టు పట్టగలుగుతాం. మనం కళాకారుడు ప్రభుత్వాన్ని దించగలుగుతాడు, కళాకారుడు ప్రభుత్వాన్ని గత తీసుకురాగలుగుతాడు. ఈ అంశాన్ని మనం గత కొన్ని 10 సంవత్సరాలుగా చూడగలిగినాం. కేసీఆర్ లాంటి వాడు ఒక్క నియోజకవర్గానికే పరిమితమైన వ్యక్తి కేంద్ర మంత్రి కాగలిగాడు. ఒక్కరినే నియోజకవర్గంలో పెరిగినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగాడు. తెలంగాణ ప్రాంత విముక్తి కోసం పోరాటంలో బలిదానాల తర్వాత సబ్బండ వర్గాలు కలిసి పోరాటం చేస్తే తెలంగాణ అమరుల కుటుంబాలు వచ్చినాయి. ఉప్పరయ్య గారు వచ్చినారు, శ్రీనివాస్ గారు వచ్చినారు, పోలమ్మ గారు వచ్చినారు. వారు కూడా ఈ మన సినిమా ఇండస్ట్రీ జానపద ఇండస్ట్రీ కాపాడుకోవడానికి మా కొడుకులు మా భర్తలు చనిపోయింది భౌగోళిక తెలంగాణ కోసం కాదు, మా ఒక్కరి ఉపాధి కోసం కాదు, లక్షలాది మంది ఉపాధి కోసం రావాల్సిన తెలంగాణ కొంతమంది గుప్పిట్లో మిగిలిపోయింది. మీ పోరాటంలో మేము భాగస్వాములు ఉపాధిని ఒకసారి లేచి నిలబడి లేచి అందరికీ ఒకసారి నమస్కారం. అందరికి మీరున్న ఒక ప్రోగ్రాం పెట్టుకొని మొట్టమొదటిసారి 33 జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల్లో 10 జిల్లాల్లో 500 నుంచి 1000 మందికి తగ్గకుండా సదస్సులు పెట్టుకొని చివరిసారిగా ఒక 3000 నుంచి 5000 మంది హైదరాబాద్కు పోయి శిల్పారామంలో ప్రదర్శన చేస్తూ మంత్రులను అక్కడికి పిలిచి అంతమంది కళాకారుల ముందు మనం నిర్ణయించుకున్నటువంటి డిమాండ్స్ ఏదైతుందో గతంలో సినిమా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని 30 ఏళ్ల నుంచి ఫిలిం డెవలప్మెంట్ తో పాటు ఫిలిం, టీవీ, జానపద 3టికి కలిసి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే. అందుకని టీవీ తీసేసాడు, జానపదం తీసేసాడు, ఫిలిం ఒక్కడే పెట్టుకొని ఒక్కని ఏకఛత్రాధిపత్యం చేస్తాడు. అంటే చట్టాలని తుంగలో తొక్కి ఉన్న చట్టాలను అమలు కాకుండా ఉన్న నిధులు ఈ ప్రాంతం వారికి రాకుండా అనేక రకాలుగా ప్రయత్నం జరిగినాయి. దురదృష్టం ఏంటంటే మనం ఉమ్మడి రాష్ట్రంలోకి పోయాం. పరిపాలకులు మన వాళ్ళు కాదు, మనవాడబడిన ప్రజాప్రతినిధిగా ఉన్న మన సమస్యల మీద ప్రస్తావించి పోరాటం చేసి సాధించుకున్న దృష్టిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం సర్వస్వతంత్రులు. మనం ఎవరిని వద్దట్లేదు. భారతదేశంలో అందరూ ఉండొచ్చు, అందరు చేయొచ్చు. కానీ ఏ రాష్ట్రం అయితే సినిమా ఇండస్ట్రీ ఉంటుందో
దాని పేరే చెల్లుబట్టున్నారు వాళ్ళు. తెలంగాణ ఇండస్ట్రీ అంటలేరు. తెలుగు రాష్ట్రాలు, తెలుగు సినిమా, తెలుగు ముఖ్యమంత్రులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలలో వర్షం పడ్డది, తెలుగు రాష్ట్రాలలో దుమ్ము లేనిది అంటున్నారు. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏం సంబంధం? భౌగోళికంగా విడిపోయినాం. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలుగు ముఖ్యమంత్రి అంటే కదా. ఒక సినిమా ఇండస్ట్రీ మాత్రమే తెలుగు పేరు మీద, భాష పేరు మీద ఇంకా కలిపే ఒక కుట్ర. అది ఆ కుట్ర కోణాన్ని భగ్నం కొట్టాల్సి ఉన్నది. ఎవరిని వేల మంది అమ్మ ఎవరికి పోమందా భారతదేశంలో పౌరులు. ఇప్పుడు మనవాడు కూడా బీహార్లో పోతాడు, వాడు గురించి బీహార్ పోతాడు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ అన్నారు. రోడ్డు భద్రతా మాసా ఉత్సవాలు ముగింపులో నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ నుండి ఎంజిఎం సెంటర్ వరకు తాళ్ళ పద్మావతి ఫార్మసీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఎంజిఎం సెంటర్లో మానవహారం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ విచ్చేసి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలని, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని, ట్రిపుల్ డ్రైవింగ్ వెళ్ళొద్దని, మైనర్కు బండి ఇవ్వద్దని విద్యార్థులకు వివరించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా ఈరోజు మన తాళ్ళ పద్మావతి ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరియు ఎన్వైకే దేవిలాల్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా వాళ్ళ యొక్క ప్రయాణం అనేది ఉండాలని చెప్పి వాళ్ళ జర్నీ సురక్షితంగా ఉండి ఇంటికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా 180 నుంచి 90% యాక్సిడెంట్లు అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడంలో జరుగుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలి. తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపకూడదు. తాగి నడపడం వల్ల రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒకటి మేజర్ యాక్సిడెంట్ అయింది మన మామనూరులో. ఆ టిప్పర్ డ్రైవరు తాగి నడపడం వల్ల దాని మీద ఉన్న ఐరన్ మొత్తం ఒక 2 ఆటోల మీద పడి పల్టీ కొట్టి ఒక 7 ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగడం అనేది మీకు సరదా కావచ్చు, కానీ తాగి వాహనం నడపడం వల్ల ఒక కుటుంబం నుంచి ఒక 10, 20, 100 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి వాహనాలు నడపొద్దు. లైసెన్స్ తీసుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మైనర్లకి వాహనాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. మైనర్లు వాహనాలు ఇస్తే మైనర్లతో పాటు వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు జైలు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవంలో కొంత అవేర్నెస్ కలిగించుకొని రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా అందరూ కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పి వారికి మనం తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీన జరగబోయే బీసీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలందరూ ఏకమై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందని,
ఎవరికి వారేం ఉద్యమం చేస్తే ఫలితం రాదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టే స్కీములు ఏంటి మీరందరికీ తెలుసు. మాకు కాస్త కూస్తో బీసీ లోన్లు ఉండే అవి కూడా మురిసిపోయి చాలా రోజులు అవుతాయి. పేరుకే మాకు కార్పొరేషన్లని ఇస్తారు. తలా ఒక కార్పొరేషన్ ఈ ప్రతి కులానికి. గవర్నమెంట్ భూములు ఎక్కడైతే ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న పేదలకు కూడా భూములను పంచే విధంగా డిమాండ్ చేయబోతున్నాం. ఇదే కాకుండా ఈ విజయబేరి యుద్ధ బేరితో ఇది విజయబేరిగా మారబోతుంది. రెండో తారీఖు నాడు భారీ బహిరంగ సభ అంటాం జనరల్గా పార్టీల తరఫు. ఇవాళ భారీ బీసీ రాజకీయ యుద్ధ బేరీ జరగబోతుంది. బీసీ కులాలన్నీ ఒక చోట జరగబోతున్నాయి. మేమందరం ఐక్యమైన తెలియజేయడానికి ఆవాజ్ దో హమ్ ఏకే అని. మొన్నటి వరకు మమ్మల్ని ఊసరికాయ మూటల్లాగా అనుకున్నారు. ఊసరికాయ మూటలు ఇప్పుడుతోనే పక్క పక్కన పోతుంది అనుకున్నారు. ఈ వేదికే నిదర్శనం అన్ని కులాలు ఐక్యమై. ఇదే కాకుండా మా బ్రదర్స్ అందరు ఇంకా మండలాల్లో గ్రామాలల్లో ప్రచారంలో ఉన్నారు. ప్రజల రెస్పాన్స్ చూస్తే మండలాలకు పోయినా గ్రామాలకు పోయినా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగా రెస్పాన్స్ వస్తుంది. మేము 3-4 మండల ప్రెస్ మీట్లకు వెళ్ళాం. మొదటిసారి అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఒక వేదిక మీదకి వచ్చి ఇవాళ మన మీటింగు, మన బీసీ మీటింగు మనం సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ నాకు ఫోన్లు జనగాంకి వెళ్ళి వచ్చినాయి, ఆలేరుకి వెళ్ళి వచ్చినాయి, భువనగిరికి వెళ్ళి అన్నా మేము బస్సులు పెట్టుకొని వస్తున్నాం ఈ సభకు. అంటే ఈ సభ అనేది తెలంగాణ చరిత్రలో బీసీలందరూ ఐక్యమని చెప్పడానికి ఇది ఆరంభ సభ. ఇలాంటి సభలు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆఖరి లాస్ట్ జిమ్ఖానా గ్రౌండ్స్లో దాదాపు 10-15 లక్షల మందితో మేము బీసీలం అందరం ఐక్యమైతే ఎలా ఉంటుందో తెలియజేయడానికి. మొన్నటిదాకా మాకందరు మీరు ఐక్యం గారు, మీరు అట్లా ఇట్లా మా మధ్యలో తగాదాలు పెట్టి నడిచింది. ఇప్పుడు అందరం మీ ఎవ్వరికి దుష్మన్ కాదు, మేమందరం ఒకటే కులం. ఇప్పుడు బీసీ అనేది పెద్ద కులం కింద తెలియజేయడానికి అసలు బీసీలందరూ ఒకటైతే ఎట్లుంటుంది. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్లో ఆర్టీసీ బస్ టైర్ పగిలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ప్రమాదం గమనించి స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులను కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.